ఎన్నికల ఫలితాల అనంతరం పొంగునూరు అసెంబ్లీ, రాజంపేట పార్లమెంటు పరిధిలో భౌతిక దాడులకు టీడీపీ పాల్పడుతోందని, ఇది చాలా దారుణమైన పరిస్థితిని, పొంగునూరులో ఎప్పుడూ లేని కొత్త సంస్కృతికి టీడీపీ తెరలేపిందన్నారు. జేసీబీలు తెచ్చి పేదల ఇళ్లు కూలదోస్తున్నారని, వైసీపీ కార్యకర్తల పంట పొలాలు నాశనం చేస్తున్నారని, ఎన్నికల సమయంలో రాజకీయంగా పోరాడితే అందరం స్వాగతిస్తాం, కానీ పేదల ఇళ్లపై దాడులు చేయడం చాలా దారుణమని వెల్లడించారు. ఫ్యాక్షన్స్ నియోజకవర్గాల్లో పరిస్థితి ఈరోజు పొంగనూరులో ఉందని, మా కార్యకర్తలు పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారని, నా నియోజకవర్గంలో నన్ను పర్యటించకుండా అడ్డుకుంటున్నారని, ఇది నేను స్పీకర్ దృష్టికి తీసుకువెళ్తానని వెల్లడించారు మిథున్ రెడ్డి. అట్లనే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కొత్త వరవడికి శ్రీకారం చుట్టిందని, మాకు ఓటు వేసి 40% మందిని రాష్ట్రం నుండి తరిమేస్తారా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మేము అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు మిథున్ రెడ్డి. పార్టీ మారామని మా కార్యకర్తలను బెదిరించుకు గురి చేస్తున్నారు. ఒత్తిడి చేసి ప్రలోభాలు చేయడం ద్వారా పార్టీలు మారిస్తే లాభం లేదు. గతంలో 23 మంది మా ఎమ్మెల్యేలను టీడీపీ చేర్చుకున్నా మళ్ళీ మేము గెలిచి అధికారంలోకి వచ్చాము. ఇన్ని గొడవల నేపథ్యంలో ఎలక్ట్రికల్ బస్సుల ఫ్యాక్టరీ యాజమాన్యం సంసిగ్ధంలో పడిందని, భవిష్యత్తులో పొంగునూరులోని ఏ పరిశ్రమలు రాకుండా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని, నేను బీజేపీకి వెళ్తున్నానని బుద్ధి లేని వారు ప్రచారం చేస్తున్నారని, చల్లాబాబును అనేక సంవత్సరాల నుండి చూస్తున్నామని, ఇలాంటిది ఎప్పుడూ లేవని, చంద్రబాబు ట్రాప్లో పడ్డారని చల్లాబాబుకు సలహా ఇస్తున్నాను. పోలీసులు పై దాడి చేసి చల్లాబాబు జైలుకు వెళ్లారు. అట్లనే నేను అరెస్ట్కైనా ప్రాణానికి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాను. మంత్రి పదవి భద్రపరచుకోవడం కోసం రామ్ ప్రసాద్ కూడా మాపై అనేక విమర్శలు చేస్తున్నారని వారు వెల్లడించారు. ఏదైనా ఉంటే మేము చూసుకుంటాం, లైవ్ అయితే ఏం చేయడం. ఫోన్కి టైం సరిపోతుంది అన్నమాట. దీన్ని మనం పరిరక్షించాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది ప్రజలు చూస్తున్నాం. అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని షెడ్యూల్తో పరిగెత్తిస్తా అన్నటువంటి రాజ్యాంగం దీనికోసమే మీకు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని చేతిలో పెట్టుకొని ప్రజలు ఎటువంటి పరిస్థితులు మీరు తగ్గించలేరు అనేది మేము చెప్తాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఎంపీ మిథున్ రెడ్డి గారి నివాసం. మాకు 10 minutes ఇవ్వండి సార్. వాళ్ళు వస్తే దారిలో ఉంటుందండి. ఎదురు వద్దు అటు కార్లో Спасибо. Сатом.
మీరండి లాగ్